ఇక ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి ఇద్దరు పిల్లలు కన్నుమూయగా భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో నలుగురు ఉన్నప్పుడు ముగ్గురు మాత్రమే ఎలా చనిపోతారు? రోడ్డు ప్రమాదంలో గాయపడితే చనిపోతే మృతుల ఒంటి మీద కనీస గాయాలు ఎందుకు లేవి? ఇవి మృతురాలు తండ్రి అడుగుతున్న ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పేది ఎవరు? రఘునాథపాలెం మండలం హరియాతండా సమీపంలో నిన్న ఓ కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ తల్లి ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన భర్త ప్రవీణ్ ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆధార్ కార్డులో మార్పులు చేసేందుకు కుటుంబ సమేతంగా ఖమ్మం వెళ్లిన ప్రవీణ్, అతని భార్య కుమారి, ఇద్దరు కుమార్తెలు కృషిక, కృతజ్ఞలు ప్రయాణిస్తున్న కారు హరియాతండా సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. పల్టీ కొట్టిన కారు ఓ చెట్టును ఢీకొన్నట్టు ప్రవీణ్ బంధువులు చెబుతున్నారు. యాక్సిడెంట్ అయిన వెంటనే కారు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక వారంతా చనిపోయారని, ఆలస్యంగా గమనించిన స్థానికులు ప్రవీణ్ను కాపాడి ఆసుపత్రిలో చేర్చినట్లు చెబుతున్నారు. ప్రవీణ్ వృత్తిరీత్యా హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. అతని సొంత గ్రామం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బావోజీ తండా. 3-4 రోజుల క్రితం ఇంట్లో ఫంక్షన్ ఉందని హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా బావోజీ తండాకు వచ్చారు. ఎలాగూ సొంతూరు వచ్చాం కదా అని ఆధార్ కార్డులో మార్పుల కోసం ఖమ్మం వెళ్లారు. అక్కడి నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో హరియాతండా వద్ద కారుకు అడ్డుగా కుక్కొచ్చింది. దాన్ని తప్పించబోయే క్రమంలో కారు అదుపు తప్పి పల్టీ కొట్టి చెట్టుకు ఢీకొన్నట్టు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ప్రవీణ్ భార్య కుమారి, ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు గమనించి హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే కుమారి, ఆమె ఇద్దరు పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కొంచెం రఫ్ చేయండి సార్. ఒక 5 నిమిషాలు మీరు ఆకుండా చేయండి సార్. హరితండకి బస్ అడ్డం ఉంది, వస్తున్నా సార్. రైట్ సైడ్ ముందు పోయినాక ఒక రోడ్ వస్తుంది, రైట్ సైడ్ తీసుకో, డైరెక్ట్ రఘునాథపాలెం వస్తుంది. నేను హైదరాబాద్ పోయినా, మా వాళ్ళు మా దాంట్లో ముత్యాలమని చేస్తే ఆ ముద్ద మింగదామంటే మింగుడు పోట్లేదు. కేరళ పోయాడు, కేరళ పోతే ఆ కేరళ 15 రోజులు 20 రోజులు రాలే. అమ్మాయి ఒకటే దిగ్గు పడుతుంది. ఎదర భాగం ఉంది రూము, ఆ రూమ్లో ఖాళీ చేసి ఎవరో పోయారు ఆ సాయిబోళ్ళు. పోతే లేరు సార్. లేకపోతే వాళ్ళ మామయ్య బాబాయ్ కొడుకు అఖిల్ అని, ప్రసాద్ అని, మీకు ఏం బాధ లేదు, మేము ఉన్నాంగా, సపోర్ట్ మేము ఉన్నాంగా, మంచిగా ఉంటామని నాకు చెప్పారు సార్. చెప్తే మా అబ్బాయికి చెప్పారు. ఫుల్ గొడవ, 9 నెలలు గొడవ. అమ్మాయి వేసుకొని కేరళ వెళ్ళిపోయినాడు, కేరళ వెళ్ళిపోయాడు. అయితే ఈ ప్రమాదంపై కుమారి తండ్రి, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది యాక్సిడెంట్ కాదని భర్తే హత్య చేసినట్టు ఆరోపిస్తున్నారు. దాంతో ఈ ముగ్గురు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాక్సిడెంట్ అయితే ఒంటి మీద గాయాలు ఎందుకు లేవని వారు ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు చనిపోతే కనీసం ప్రవీణ్ కు ఎలాంటి గాయాలు ఎందుకు కాలేదనేది కూడా వారి అనుమానం. ప్రవీణ్ కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, అందుకే ఈ ముగ్గురిని అతడే హత్య చేశాడని కుమారి తండ్రి ఆరోపిస్తున్నారు. కారు పోయి ఇంటికి పోయి వద్దామంటే ఈ తండ్రి పోలే, కారు దగ్గర పోతే ఆ సైడ్ ఒక్కటి కొంచెం లేస్గా ఇంతలావు చెట్టు కింద పడి ఉంది సార్. ఇది కట్టు హ్యాండ్ మీద ఉన్నాడు. ఈ హ్యాండ్కి వాడు తలకాలి, వాడు చావాలి. ఈ అమ్మాయి ఏదో ఆత్మహత్య చేసి ఉన్నది సార్. ఇది అది లెక్క సార్, అది అదే పాల్చి. మా అమ్మాయి ఏసీలో ఉందని చెప్తారు సార్. మీరు ఏసీలో లేకపోతే చాలా ఇబ్బంది అయింది సార్. వారికి సంబంధించి నేను ఉండను సార్. ఇంత టార్చర్ చేసిన సార్, ఇంత టార్చర్ నాది. మా ఊరికి ఎవరు చెప్పినాను అడుగు.
మా అన్నయ్య సొంత మా అన్నయ్య ఇద్దరు అన్నదమ్ములు వచ్చినాం. మా అన్నయ్యకి చెప్పిన అడుగు మా అల్లుడు ఈయనకి తెలుసు, నాకు తెలుసు, మా ఆవకి తెలుసు, మా చిన్న బిడ్డకే తెలుసు. ఎవరికి మా ఊరు తెలియదు. మా అల్లుడు చిన్న అల్లుడు మా పెద్ద అల్లుడు ఆయన ఊరు తెలియదు. మా సొంత బామర్ది సార్ ఇప్పుడు అప్పుడు మాట్లాడింది సొంత బామర్ది వీళ్ళిద్దరు అన్నదమ్ములు. మా చిన్న బామర్ది కూడా తెలియదు సార్. ఏం తెలియకుండా చక్కబడతారేమో అల్లుడు మంచోడు చక్కబడతారేమని చేసిన సార్. ఇది నా తప్పు సార్. మొత్తం సంవత్సరం దాటింది సార్. సంవత్సరం దాటింది సార్. అప్పుడు ఏం చెప్పేది సార్ మా అమ్మాయికి ఏం చెప్పేది సార్? మమ్మీ చెప్పేది. మమ్మీ లేదే, డాడీ లేదు, ఏమి చెప్పట్లే. వాడే ఈ 10 నెలలు పాటించి కేరళ నుంచి ఎప్పుడు వచ్చారు? కేరళ నుంచి 20 రోజులు 20 రోజులు అవుతుంది కేరళ నుంచి. ఆయన 15 రోజులు అయింది సార్. ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు వాళ్ళని కష్టపడి చదివించి 24 లక్షలు కట్టమిచ్చి ఇంకో మంచిగా చేసి మా ఏమంటే ఫస్ట్ నేను మమతా హాస్పిటల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ రాసిన చదువురాదు స్టేట్మెంట్ రాసిన నాకు వస్తే ప్రైవేట్ చేసుకుంటా గవర్నమెంట్ చేసుకుంటా అని మా అమ్మాయిని తీసుకుని ఇప్పుడు సతాయిస్తున్నారు. దాని తర్వాత అక్కడ నుంచి మా పాప వాళ్ళ బాబుకి మెసేజ్ చేసింది, నువ్వు బండేసుకుని ఇక్కడికి వచ్చి నేను వచ్చేస్తా ఇంటి దగ్గర అని చెప్పిందంట నిన్న ఈవినింగ్. మళ్ళీ ఈ కుర్రోడు కొంచెం ర్యాష్గా మాట్లాడింది నిన్న. దాని తర్వాత వచ్చేసి ఇక వచ్చేసరికి ఇక వెళ్తున్నారని బయటకు వచ్చింది. ఇక యాక్సిడెంట్ అయిందని తెలిసింది. కాకపోతే పాప మీద అయినా చిన్న పాప నేను చూసాను, అక్కడ నేను చూసాను. చిన్న పాప మీద కానీ పెద్ద పాప మీద కానీ పాపం కుమారి మీద కానీ కొద్ది ఒక్క చిన్న బ్లడ్ కూడా లేదు. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలు, బంగారు భవిష్యత్తున్న మహిళ మృతి చెందడంతో బావోజీ తండాలో విషాదం అలుముకుంది. అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం కావడం, అది యాక్సిడెంట్ కాదనే వాదనలు రావడంతో ఒక్కసారిగా గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.